తర్వాత శ్రీజ బెల్ కొట్టిందనమాట. మనకు తెలిసింది ఆల్రెడీ 'డిమాండ్ పవన్', శ్రీజ మామూలుగా స్పీడ్‌గా ఉంటారు. టాస్క్‌లంటే ఇద్దరు స్పీడ్‌గానే ఉంటారు. 'డిమాండ్ పవన్' తర్వాత ఖచ్చితంగా శ్రీజనే స్పీడ్‌గా ఉంటదని అందరికీ తెలుసనమాట. శ్రీజ వచ్చింది. శ్రీజ వచ్చి మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. 'డిమాండ్ పవన్' ముందే మైండ్ స్ట్రాటజీ ముందే తనని అడిగాడు కదా! "నువ్వు పవన్ కళ్యాణ్ లేకపోతే ఎవరికి సపోర్ట్ చేస్తావు" అంటే రీతు అని క్లియర్‌గా చెప్పేసింది. నా ఫ్రెండ్ రీతు కాబట్టి రీతుకి సపోర్ట్ చేసుకుంటా అని ముందే చెప్పింది కాబట్టి 'డిమాండ్ పవన్' మన పవన్‌ని ఎలిమినేట్ చేయడం వల్ల ఇక్కడ రీతు, రీతు సేవ్ అయిపోయినట్టే. ఎందుకంటే శ్రీజ ఖచ్చితంగా రీతుని టచ్ చేయదని క్లారిటీ ఉంది. 'డిమాండ్ పవన్‌కి ఉంది. రీతుకి ఉంది. సో, ఇమ్ముని ఎలిమినేట్ చేసింది. సో, ఇది ఆల్రెడీ తెలిసిందే. ఇమ్ముని ఎలిమినేట్ చేసింది కాబట్టి, ఇప్పుడు లాస్ట్‌లో ఎవరున్నారిప్పుడు? రీతా చౌదరి అండ్ మన రాము రాథోడున్నారు. నెక్స్ట్ ఆల్రెడీ మనకి ఉన్నోళ్ళు కొంచెం స్పీడ్‌గా ఉన్నది భరణి గారే. భరణి గారు వెళ్లిగొట్టారు ఈసారి. మూడోసారి. ఇంకా రీతూ చౌదరికి క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే భరణి గారు ఖచ్చితంగా రాము రాథోడ్‌కే సపోర్ట్ చేస్తారు. అది అందరికి ఎందుకంటే రాము రాథోడు ఒకళ్ళతో గొడవలని, ఒకళ్ళతో క్లోజ్‌నెస్ అట్లా ఎళ్లారు. అందరితోనూ ఈక్వల్ ర్యాపో మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు రాము రాథోడ్. సో, అది ఇక్కడ హెల్ప్ చేసింది దానికి. క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఫస్ట్ నుండి తన టాస్క్‌లు ఆడటం గాని అన్నీ బానే రీతూ చౌదరి కూడా బానే ఆడింది. కానీ ఇక్కడ రీతూ చౌదరి కన్నా రాము రాథోడ్ ఎక్కువ బర్నీకి క్లోజ్ అనమాట. సో, అట్లాగా రాము రాథోడ్‌కి ఖచ్చితంగా బర్నీ సపోర్ట్ చేస్తుందని అర్థమైపోయింది అప్పటికి. ఇంకా రీతూ చౌదరి ఇక ఆ సాంగ్ ప్లే అయినంత సేపు అతను డాన్స్ ఏస్తున్నాడు. రీతూ చౌదరి ఇక లాగుతూనే ఉంది. ఈ బాక్స్‌ని మనం అనుకున్నాం కదా! ఆ బాక్స్ తీసుకొచ్చి ఆ గ్రీన్ దాంట్లో పెట్టాలని చెప్పి, ఇక దాని వైపు పుల్ చేస్తుంది. ఇక పుల్ చేసి పెట్టుకునే దాకా ఎళ్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా రీతూ చౌదరి పేరే చెప్తాడు భరణ్ ఎలిమినేషన్స్‌కి. ఏ కెప్టెన్సీ తనకి రామరాజుకి వచ్చేస్తుంది. ఇంక అందుకని ఏం చేస్తుంది లాగుతానే ఉంది. ఇంత లాగిందంటే ఎంత ఎఫెక్ట్స్ పెట్టిందంటే, ఒక అబ్బాయి బలంతో ఈక్వల్‌గా లాగటం అంటే అది నాట్ ఏ ఈజీ అనమాట. అసలు మనం అంత ఈజీ కాదు. రీతూ చౌదరి ఎంత ఎఫెక్ట్ పెట్టిందంటే ఆల్మోస్ట్ గ్రీన్ కలర్ బాక్స్ దా తీసుకెళ్ళిపోయింది ఇంకసలు. తను ఫుల్ ఎఫర్ట్స్ పెట్టింది అసలు. ఒక శివంగి టైపే. ఒక శివంగి ఎలా ఆడతది, ఒక ఆడపులి ఎలా ఆడతది అంత బాగా ఆడింది. మనం పక్కన పెట్టేద్దాం. ఈ 'డిమాండ్ పవన్‌తో' లవ్ ట్రాకో లేకపోతే ఇంకోటి టాస్క్ అనేటప్పటికి ఎంత ఎఫర్ట్స్ పెడుతుందో చూద్దాం. అది చూడండి. ఎందుకంటే ఇక్కడ వేరే నెగటివిటీ వద్దు. టాస్క్ అనేటప్పటికి ఎంత ఎఫెక్ట్ పెట్టింది. నాకైతే చూస్తున్నప్పుడు ఇంత ఎఫెక్ట్ ఫిజికల్ టాస్క్ అనే కాదు ఇంకేదైనా సరే. గేమ్ పరంగా రీతూ చౌదరి సూపరబ్బా! గేమ్ పరంగా సూపరు. ఈ లవ్ ట్రాకా లేకపోతే ఇంకోటి బయట విషయాలు అయి మనం వద్దు. ఓన్లీ గేమ్ పరంగా చూద్దాం. ఎందుకంటే 'బిగ్ బాస్' అనేది లోపల ఉన్న గేమ్ బట్టి మనం చూడాలి. తన ఆట ఏంటి, తన క్యారెక్టర్ ఏంటనేది. గేమ్ పరంగా తన 100% కాదు 200% ఎఫర్ట్స్ పెట్టింది. ఎందుకంటే ఒక అబ్బాయితో అపోజిట్‌లో ఆడటం అంటే అది చిన్న విషయం కాదు. దాన్ని ఆల్మోస్ట్ ఆ బాక్స్ దాకా తీసుకెళ్ళిపోయింది. ఆ సాంగ్ భరణి గారు కూడా డాన్స్ చేయడం ఆపేసి చూస్తున్నారు. అంత 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 కలబడిందక్కడ. మామూలు విషయం కాదది. నాకైతే 100% 200% ఎఫర్ట్స్ పెట్టింది. నాకు నచ్చింది. ఈ ఎపిసోడ్‌లో నాకు రీతూ చౌదరి నచ్చింది. ఆ గేమ్ వల్ల. ఆ గేమ్ అలా ఆడింది. ఆల్మోస్ట్ గెలిచేసిందే అనిపించింది. ఇక్కడ భరణి గారి పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ బాక్స్ అందులో పెట్టేస్తే ఆల్మోస్ట్ తన కెప్టెన్ అయిపోయినట్టు ఇంకదే. సో, సూపర్‌గా ఆడిందనిపించింది. కానీ ఇంక లాస్ట్‌లో గివ్ అప్ ఇవ్వలే. ఆ సాంగ్ ప్లే అయినంత సేపు లాగుతూ ఉంది. ఇక రాంబురాతోడు కింద పడి, మీద పడి అది దాంట్లో తలపెట్టి ఆ బాక్స్‌లో పెట్టి అంత వెయిట్ కూడా తన మీద పెట్టినా సరే అవతల పక్క వచ్చి మరి తను తోసుకుంటూ ఎళ్ళింది రీతూ చౌదరి. కానీ ఏ సాంగ్ మొత్తం ప్లే చేసాడు. బిగ్ బాస్ కూడా సాంగ్ మొత్తం అయ్యేదాకా. ఎందుకంటే ఇక తిన తిన తిను 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 ఎఫర్ట్స్ పెడుతుంది కాబట్టి బిగ్ బాస్ కూడా సాంగ్ మొత్తం ప్లే చేసుకుంటూ వచ్చాడు. ఇంకా కొంత టైంకి తనకి ఎనర్జీ లాస్ అవుతారు కాబట్టి ఇద్దరు పడిపోయారు ఇక. టాస్క్ అయిపోగానే ఆ సాంగ్ అయిపోగానే ఇంక ఇద్దరు ఎళ్లి పడిపోవటం ఇంక అది కామనే. అంత ఎఫెక్ట్ పెట్టిందనమాట. ఇగ అంతసేపు లాగటం అంటే కూడా అది చిన్న విషయం కాదు. సో, ఇంకా రాము రాథోడ్ కెప్టెన్సీ తనే. ఎందుకంటే రీతూ చౌదరి చెప్పాడు. "మీరు బాధపడమాక రీతూ, ఇది మనసులో పెట్టుకోమాక. నాకు రాము రాథోడ్‌ని చేయాలనిపిస్తుందని" భరణి గారు కూడా చెప్పారు. ఓకే. వెల్ అండ్ గుడ్ బానే చెప్పాడన్నమాట. చెప్పి రాము రాథోడ్‌ని కెప్టెన్సీ చేశారు. సో, ఈ ఎపిసోడ్‌లో ఇది జరిగింది. ఈ ఎపిసోడ్ నాకు మొత్తం బాగా అనిపించింది. రీతూ చౌదరి గివ్ అప్ ఇవ్వకుండా ఆడిందబ్బా! అది బాగా నచ్చింది. ఒక అబ్బాయితో కూడా ఈక్వల్‌గా అంత ఎఫెక్ట్ పెట్టి, అంత బలం పెట్టి లాగడం అన్నది చిన్న విషయం అయితే కాదు. గివ్ అప్ అయితే ఇవ్వల. నా పేరే వస్తది ఖచ్చితంగా నేనే గెలవాలన్న దాంట్లో ఆడింది. సో, అది నాకు బాగా అనిపించింది. ఈ ఎపిసోడ్‌లో 2, 3 విషయాలు కూడా జరిగాయి. అయి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. ఏంటంటే లైవ్‌లో జరిగినియి. ఆహ్, లవ్ ట్రాక్ లాగా అదే మన 'డిమాండ్ పవన్‌దిని' తినది చిన్న బిట్ ఉంది. డాన్స్ బిట్ అది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. చూడండి. లవ్ యూ ఆల్.